మనం భగవద్గీత 10వ అధ్యాయం 15వ శ్లోకం వరకు చూసాం. 16వ శ్లోకం. వక్తుమర్హస్య శేషేణ దివ్యాఖ్యాత విభూతయః యాభిర్లోకాన్ మాం స్త్వం వ్యాప్య తిష్టసి. నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నింటి యందును వ్యాపించి ఉండువో వాటన్నింటినీ దయతో నాకు విశదముగా తెలియజేయదు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఈ శ్లోకం అర్జునుడు చెప్తున్నాడు. ఏమని? కృష్ణుడితోటి నీవు ఏ దివ్యమైన విభూతి అంటే అర్థం చాలా విశాలంగా ఉంటుంది. అంటే విభూతి అంటే భగవంతుడి యొక్క ఐశ్వర్యం కానీ, లేదా గొప్పతనం కానీ, భగవంతుడి యొక్క శక్తులు కానీ, ఈ విధంగా విభూతి అంటే చాలా అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఏ దివ్యమైన విభూతుల ద్వారా ఈ లోకములన్నింటి యందును, అంటే ఈ ప్రపంచంలో, విశ్వంలో, మిగతా లోకాల్లో వ్యాపించి ఉందువో, ఎలా వ్యాపించి ఉన్నావో నువ్వు కృష్ణుడిని చెప్తున్నాడు అర్జునుడు. ఎలా వ్యాపించి ఉన్నావో వాటన్నింటినీ దయతో నాకు విశదముగా తెలియజేయదు. ఎలా వ్యాపించి ఉన్నావో దయచేసి నాకు వివరించమని కృష్ణుడు అడుగుతున్నాడు ఇక్కడ అర్జునుడు. అది ఈ శ్లోకం. ఎందుకంటే భగవంతుడి యొక్క విభూతులు, శక్తులు అనేకమైనవి. ఎందుకంటే మనకి ఉపనిషత్తుల్లో పరస్య శక్తి వివిధైవ శ్రూయతే అని, భగవంతుడి యొక్క శక్తి రకరకాలుగా ఉంటుంది అని చెప్తుంది ఉపనిషత్తులు. ఇక 17వ శ్లోకం. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఇక్కడ ఓ కృష్ణ, ఓ యోగీశ్వర, నిన్ను సర్వదా నేనెట్లు చింతించగలను మరియు నిన్నెట్లు తెలుసుకోగలను. ఓ దేవదేవా, ఏ ఏ రూపములందు నన్ను స్మరింపవలను. నన్ను కాదు, ఇక్కడ తప్పుపడింది. ఏ ఏ రూపములందు నిన్ను స్మరింపవలను అని ఇక్కడ అర్జునుడు ఇంకా అడుగుతున్నాడు. 16వ శ్లోకంలో అడిగాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఈశ్వర, నిన్ను సర్వదా నేను ఎలా చింతించగలను అంటే కృష్ణుడి గురించి ఎలా ఆలోచించడం, చింతిస్తూ ఉండడం. నిన్ను ఎలా తెలుసుకొనగలను అంటే ఏం తెలుసుకోవాలి మనం కృష్ణుడి గురించి? కృష్ణుడి గురించి తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆయన దేవాది దేవుడని, ఆయనే మనల్ని పోషిస్తున్నాడని, పాలిస్తున్నాడని, ఆయనే అన్నిటికీ మూలం అని తెలుసుకోవాలి మనం అని చెప్తున్నాం. కానీ ఆయనే అన్నిటికీ మూలం అని మనం ఎలా తెలుసుకోగలను? నేను ఎలా తెలుసుకోగలను? నీవే అన్నిటికీ మూలమని, నీవే నా స్వామివని ఎలా తెలుసుకోగలను అని అర్జునుడు కృష్ణుడిని ప్రశ్నిస్తున్నాడు. ఇంకా ఏమడుగుతున్నాడు? ఓ దేవదేవా, ఏ ఏ రూపములందు నిన్ను స్మరించాలి? ఏ రూపంలో నేను నిన్ను స్మరించాలి? నా మనసులో లేదా నా హృదయంలో నిన్ను స్మరించాలి, కానీ ఏ ఏ రూపాల్లో స్మరించాలి నిన్ను అని అడుగుతున్నాడు ఇక్కడ అర్జునుడి 17వ శ్లోకంలో కూడా. 16లో కూడా ఆ ప్రశ్నించాడు, 17లో కూడా అర్జునుడి యొక్క ప్రశ్నే. కాబట్టి భగవంతుడిని తెలుసుకునే విధానం, భగవంతుడిని స్మరించే విధానం, భగవంతుడి యొక్క ఏ రూపాలలో మనం భగవంతుడిని స్మరించాలి, ఇవన్నీ ప్రశ్నలు సంధించాడు అర్జునుడు. ఇక 18వ శ్లోకం. విస్తరేణాత్మనో యోగం విభూతి చ జనార్దన భూయ కథయ తృప్తి శృణ్వతో నాస్తి మే మృతం. ఓ జనార్దన, నీ యోగ విభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరించు. ఎంత అధికముగా శ్రవణము చేసినచో అంత అధికముగా నీ వచనామృతమును నేను ఆస్వాదించగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణం చేసినను తనివి తీరుట లేదు. ఇది ప్రత్యేకంగా ఈ శ్లోకం మాత్రం భక్తులకు సంబంధించి. ఎందుకని ఈ శ్లోకం భక్తులకు సంబంధించింది? ఇప్పటి వరకు అడిగిన ప్రశ్నలు వేరు, ఇది వేరు. ఎందుకు ఇది భక్తులకు సంబంధించింది అని అంటున్నావు అంటే, ఇక్కడ ఓ జనార్దన, నీ యోగ విభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరించు. అంటే ఇప్పటికే కొంత చెప్పాడు కృష్ణుడు,
గడిచిన అధ్యాయాల్లో ఆయన యొక్క విభూతి గురించి, అంటే ఆయన యొక్క శక్తి ఐశ్వర్యం గురించి. కానీ పూర్తిగా వివరించమంటున్నాడు. ఎందుకు అలాగా? ఎంత అధికముగా శ్రవణము చేసినచో అంత అధికముగా నీ వచనామృతం నేను ఆస్వాదించగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణం చేసినను తనివి తీరుటలేదు. ఏంటి? ఇక్కడ భక్తుల్లో ఉండే ఒక లక్షణం ఉంది ఇక్కడ అర్జునుడిలో. ఏమిటంటే భక్తుల్లో ఉండే లక్షణం, భగవంతుడి గురించి వింటున్న కొద్దీ ఇంకా వినాలనే కోరిక భక్తుల్లో కనబడుతుంది. కానీ సామాన్యమైన వ్యక్తుల్లో, ముఖ్యంగా ఇంద్రియ భోగుల్లో అసలు ఉండదు. ఇక మిగతా ఎవరైనా అంటే ఆధ్యాత్మిక జీవనంలో ఉన్న ధ్యాన యోగులు, మిగతా వాళ్ళందరూ కూడా పెద్దగా పట్టించుకోరు. అసలు భోగం చేసేవాడికి అసలు దీని పట్ల ఆసక్తే ఉండదు. ఇక ధ్యాన యోగులు, మిగతా యోగ విధానాల్లో ఉండే వాళ్ళకి కూడా ఆసక్తి చాలా తక్కువగా ఉంటుంది. కానీ భక్తులు మాత్రం మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటూ ఉంటారు. ఎవరి గురించి? భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క ఐశ్వర్యం, భగవంతుడి యొక్క గుణాలు, భగవంతుడి యొక్క శక్తి గురించి, భగవంతుడికి సంబంధించిన ఏదైనా వినాలనుకుంటూ ఉంటారు. కృష్ణుడికి సంబంధించిన దేన్నైనా శ్రవణం చేయాలనే కోరిక పెరుగుతూ ఉంటుంది భక్తుల్లో. అదే అభక్తులైతే వింటున్న కొద్ది వాళ్ళకి తరుగుతూ ఉంటుంది కోరిక. ఎప్పుడు వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి? అందుకే కదా మనం చూస్తూ ఉంటాం, అభక్తులు ఎవరైతే వస్తారో ఎంతసేపు ప్రవచనం నడుస్తున్నంతసేపు వాళ్ళేం పక్కన వాళ్ళకి ఇంకెంతసేపు ఉంటుంది అంటారు. ఎందుకని ఎప్పుడు అయిపోతే త్వరగా అయిపోతే వెళ్ళిపోవచ్చు అని. కాబట్టి అది అభక్తుల యొక్క పరిస్థితి. కానీ భక్తుల యొక్క పరిస్థితి ఇక్కడ నామ రూప గుణ లీలల్లో ఎవరైతే రుచిని పొంది లేదా ఆసక్తి, భగవంతుడి యొక్క సేవలో ఆసక్తి పొంది ఉంటారో వాళ్ళకి మాత్రమే వింటున్న కొద్దీ ఇంకా వినాలని, భగవంతుడి గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలని, ఇంకా కొత్త కొత్త లీలలు భగవంతుడు ఇంకేమైనా ఉంటే వినాలని, ఎప్పుడు కూడా ఒకవేళ కొత్తయే కాదు పాతవైనా సరే మళ్ళీ తత్వతః ఎవరైనా వివరిస్తూ ఉంటే ఇంకా ఆసక్తిగా వింటారు. ఎవరు? ఆధ్యాత్మికంగా అంటే భక్తిలో పురోగమించిన వాళ్ళు, కొంతైనా కనీసం ఆసక్తి ఉన్నవాళ్ళు భగవంతుడి పట్ల. మరి మనకు కానీ ఆసక్తి లేదు కదా ప్రస్తుత పరిస్థితులు. కాబట్టి మనకి ఎలా ఉంటుంది? ఎంత త్వరగా అయిపోతే బాగుండు, అంత త్వరగా మనం వెళ్ళిపోవచ్చు, నిద్రపోవచ్చు, లేదా చక్కగా తినొచ్చు, లేదా మన పనులు మనం చేసుకోవచ్చు. అంటే ఇంద్రియ భోగానికి సంబంధించినవి ఆసక్తి కనుక త్వరగా దీన్ని ముగించాలనేది మన కోరిక. కానీ ఎవరికైతే భక్తిలో భగవంతుడి పట్ల ఆసక్తి ఉంటుందో వాళ్ళకి ఇంకా శ్రవణం చేయాలి. అందుకే మనకి పాండవుల్లో యుధిష్ఠుడి యొక్క లక్షణం అంట, అసలు ఆయనకి రాజ్యాన్ని ఏలాలని, పాలించాలని ఏమాత్రం ఆసక్తి ఉండదట. ఆయనకి అంతా కూడా సాధువులతో కలిసి భగవతత్వం, ఆధ్యాత్మిక జ్ఞానం చర్చించడం అవే ఇష్టం అంట. అంటే అంత ధర్మాత్ముడు కాబట్టి ఆయనకు అదే ఇష్టం. కానీ మనలాంటి ఇంద్రియ భోగంలో ఉన్న మనకే ఇష్టం ఎప్పుడు? ఇంద్రియ భోగం, ఆహార, నిద్ర, భయమేదనాలకు సంబంధించిన కార్యక్రమాలు, పూజ, లవ ప్రతిష్ట, కీర్తి గురించి, వీటిలో ఏదో ఒక దాని గురించి మనకి ఆసక్తి. కాబట్టి ఎప్పుడు త్వరగా ఈ ప్రవచనాలు ఇవన్నీ మనకి నిద్ర వస్తూ ఉంటుంది కూడా. చాలా మందికి ప్రవచనం వింటున్నప్పుడు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, లేదా మనసేటో వెళ్ళిపోద్ది, ఎంతసేపు అయిపోద్ది అనిపిస్తుంటుంది. ఇవన్నీ కారణం ఏంటంటే మనకి ఆసక్తి భగవంతుడి పట్ల లేకపోతే. అందుకే ఇక్కడ ఈ శ్లోకంలో అర్జునుడు ఏమంటున్నాడు? నీ యొక్క విభూతుల గురించి, నీ వచనామృతమును, ముఖ్యంగా భగవంతుడి యొక్క నోటి నుంచే వస్తుంది. ఇక్కడ రెండు, ఒకటి భగవంతుడు చెప్పేది వినడం, భగవంతుడి గురించి చెప్పేది వినడం. భక్తులకి రెండు ఇష్టం. భగవంతుడు నేరుగా చెప్తున్నా వినాలనుకుంటారు, భగవంతుడి గురించి ఇంకొక మహాత్ముడు ఎవరైనా శుద్ధ భక్తుడు చెబుతున్నా వినాలనుకుంటారు. రెండు ఇష్టం. ఇక్కడ నేరుగా కృష్ణుడే మాట్లాడుతున్నాడు కాబట్టి నీ వచనాలు ఎంత అమృతం లాగా ఉన్నాయి నీ మాటలు, కాబట్టి ఇంకా ఇంకా వినాలనుకుంటున్నాను. కాబట్టి నీ యొక్క ఐశ్వర్యం గురించి, విభూతి గురించి పూర్తిగా నాకు తెలియజేయి. నా తనివి తీరడం లేదంటే నాకేం సంతృప్తి కలగడం లేదు, విన్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది. అది భగవంతుడి గురించి భగవంతుడు మాట్లాడినా, భగవంతుడి గురించి భక్తుడు మాట్లాడినా, శుద్ధ భక్తులకి లేదా ఆధ్యాత్మికంగా పరిపక్వత ఉన్నత స్థాయిలో, కనీసం మనం మధ్యమ స్థాయి ఆ పైన ఉంటే, కానీ మనమైతే కనిష్ట స్థాయిలో ఉంటాం కాబట్టి మనకి గంట సేపు ప్రవచనం, 2 గంటల ప్రవచనమా అంటే అమ్మో 4 గంటల కీర్తన చేయాలా అంటే, కేవలం కీర్తన హరే కృష్ణ మంత్రం 4 గంటలు చేయాలంటే అంతసేపు మన వల్ల కాదు అనిపిస్తుంది, నా వల్ల కాదు. ఎందుకంటే మనకు ఆ స్థాయిలో మనం లేము కాబట్టి. అపరిపక్వత ఉంటే 4 గంటలు ఏంటి? చైతన్య మహాప్రభు అయితే కొన్ని రోజుల పాటు
అంటే ఇక సమయం తెలియకుండా రాత్రి పగలు ఈ కీర్తనే కీర్తన. కొన్నిసార్లు భక్తులైతే చైతన్య మహాప్రభుకి ఇంకా ఆకలి అవుతుంటది, అలసిపోయి ఉన్నారు, అలసిపోయి పడిపోయినా కూడా ప్రసాదం ఇవేం అనరు, కీర్తనలోనే ఆ స్మరణలోనే ఉండిపోయాడు చైతన్య మహాప్రభు. అలా ఉండేది. అప్పుడు భక్తులే చైతన్య మహాప్రభుని ఎత్తుకొని తీసుకెళ్లి స్నానాలు చేయించడం, లేదా ఆయనకి ప్రసాదం పెట్టడం, ఆ విధంగా చేసేవాడు. అది అత్యున్నత స్థాయి. మనం కనీసం అంత స్థాయి కాదు కదా, కనీసం శ్రద్ధగా ఇంకా ఎక్కువ వినాలనే స్థాయిలో కూడా మనం లేము. ఎప్పుడు త్వరగా అయిపోద్దా అని అనిపిస్తుంటారు. మన యొక్క స్థితి అంతే. కాబట్టి ఆ స్థాయి నుంచి పైకి వెళ్ళాలంటే కృషి చేయాలి, ముఖ్యంగా తపస్సు చేయాలి, సాధన చేయాలి. భక్తుల సాంగత్యం. ఇక 19వ శ్లోకం. ఇప్పుడు ఇక్కడేంటి, ఇప్పటివరకు ఈ 3 శ్లోకాల్లో మనం చూసింది అర్జునుడు ప్రశ్నించడం, నువ్వు ఎలాగ నిన్ను గుర్తుంచుకోవాలి, ఏ రూపంలో స్మరించాలి, నీ గురించి వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది, కాబట్టి దయచేసి చెప్పు అని. ఇక కృష్ణుడు మాట్లాడు. శ్రీ భగవాన్ ఉవాచ అంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయః ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, సరి అంటే అలాగే నా వైభవపేతమైన సృష్టి విస్తారములను గూర్చి నీకు తెలియజేశాను. కానీ ఓ అర్జున, నా విభూతి అనంతమైనందున కేవలము వానిలో ప్రధానమైన వానినే నేను నీకు తెలుపుదును. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, అలాగే నేను నువ్వు అడిగినట్లుగా నా యొక్క విభూతి గురించి తెలియజేస్తాను. కానీ సృష్టి, నా యొక్క సృష్టి వైభవోపేతమైన సృష్టి, మామూలు సృష్టి కాదు, చాలా గొప్పది. వైభవోపేతమైన అంటే చాలా గొప్ప సృష్టి విస్తారం గురించి తెలియజేస్తాను, కానీ అది అనంతం. నా యొక్క విభూతి అనంతమైంది, అంతం లేదు. నువ్వు చెప్పొచ్చు 10 రకాలు 20 రకాలు శక్తులు ఉన్నాయి, ఇది చాలా గొప్పది, అది చాలా, ఇంకా ఉన్నాయి, ఇంకో 20 30 ఇంకా అలా నువ్వు చెప్తున్న కొద్దీ ఇంకా వస్తూనే ఉంటాయి కనుక అనంతం కనుక కేవలం వాటిలో ప్రధానమైనవి, అంటే భగవంతుడికి ప్రధానమైనవి అనిపించినవి చెబుతున్నాను. నాకు ప్రధానమైన అనిపించింది నీకు నేను చెప్తున్నాను, కాబట్టి అంతవరకే నేను నీకు చెప్తాను. కానీ అనంతమైన వాటి గురించి చెప్తూ ఉంటే ఇంకా సమయం సరిపోదు, అది అవ్వదు. కాబట్టి కొన్ని మాత్రమే చెప్తున్నాను. ఇక్కడికి ఏదైతే కృష్ణుడు అంటున్నాడో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయనకు విభూతులే కాదు, మనకు శ్రీమద్ భాగవతంలో సుమారుగా 28 లేదా కొన్ని చాలా ఆయన భగవంతుడి యొక్క అవతారాల గురించి ఇవ్వబడ్డాయి. అంతేనా, మరి 28 ఉన్నాయా లేదా 30 ఉన్నాయా? కొంతమంది అయితే భగవంతుడికి విష్ణువుకి 10 అవతారాలు అంటారు. తప్పు. అది 10 అవతారాలు కాదుగా విష్ణువుకి. ఎందుకని? అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం, అంటే భగవంతుడి యొక్క రూపాలు అనంతం, అంటే అనంతమైన రూపాల్లో ఉండగలడు, ఉంటాడు, అనంతమైన రూపాల్లో లీల చేస్తాడు. మరి 10 ఏంటి? ప్రధానంగా ఒక 10 తీసుకుని జయదేవ గోస్వామి దశావతారం స్తుతి చేశాడు భగవంతుడిని. అంత మాత్రాన 10తో ఆయన ఆగిపోలేదు. ఆయన రూపాలు చాలా ఉన్నాయి. అనంత రూపం, అద్వైతం, అచ్యుతం, ఎన్ని రూపాలు? అనంతమైన రూపాలు ఆయనకు ఉన్నాయని మనకి బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్తున్నాడు. మనం చెప్పుకొని ఏవైతే మనకి తెలిసిన భాగవతంలో ఉన్నవే కాకుండా మరి ఇంకొక అంటే ఏదైతే చతుర్యుగాల్లో, పూర్వయుగాల్లో లేదా రాబోయే చతుర్యుగాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఇవి కాకుండా కూడా వేరే రూపాలు రావచ్చు, మనకు తెలియదు. కానీ అవన్నీ లేవని మనం అనుకోకూడదు. ఎందుకని? వైకుంఠ లోకాలు అనంతంగా ఉన్నాయి, అక్కడ అనేకమైన రూపాలు ఉన్నాయి. మనకు కొన్నే తెలుసు భాగవతం ద్వారా. మనకు తెలియని ఇంకేదైనా రూపం, ఒక ఈగ రూపం ఉండుండొచ్చు. ఉదాహరణకు అంటున్నాను, మనకి ఈగ రూపం ఎప్పుడు వినలేదుగా. భగవంతుడికి ఈగలాగా విన్నాము? లేదు. ఎందుకంటే తాబేలు లాగా విన్నాము, లేదా గుర్రం లాగా హైగ్రీవం విన్నాము, ఇలా కొన్ని. ఈగ వెళ్ళలేదే. లేదా తేలు విన్నామా? తేలు ఏంటి? భగవంతుడు ఉండొచ్చు, అది ఆయన ఇష్టం. సింహం అని మనం ఊహించాము, నరహరి సింహం. మరి తాబేలు, సూకరం, మనకు అనిపిస్తుంది సూకరం అంటే పంది చీచీచి అనిపిస్తుంది, కానీ ఆయన దివ్యమైన సూకరం అది. అదే విధంగా ఒక తేలులాగానో ఇంకో ఈగలాగా ఇంకే విధంగా మనకి భగవంతుడు అవతరిస్తూ, అంటే ఆయన లీల చేస్తూ ఉంటాడని మనకు తెలియదు. అదేవిధంగా ఇక్కడ భగవంతుడి యొక్క విభూతులు కూడా కొన్నే చర్చించబడ్డాయి. అవి భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ. అది కేవలం భగవంతుడికి సంబంధించిన కొంత జ్ఞానం, మనల్ని భగవంతుడి వైపు తీసుకెళ్ళడానికి కావలసిన జ్ఞానం అక్కడ ఉంది ప్రస్తుత కాలంలో, అది అక్కడ ఉంది. అంతేగాని అంతే ఉంది భగవంతుడి యొక్క లీలలు ఇంతే, ఇన్నే రూపాలు,
ఇంతటితో ఆగిపోయిందని అనుకోకూడదు, అది తప్పు. అందుకే అనంత శేషుడు అంటే ఆయన ఏం చేస్తున్నారు, ఆదిశేషుడు అంటారు కదా, విష్ణుమూర్తి శయనిస్తుంటాడు. ఆయన ఆదిశేషు అంటే ఎందుకని, శేషం ఇంకా మిగిలి ఉంది. ఆయన ఎంత కీర్తిస్తున్నా భగవంతుడిని ఇంకా శేషం మిగిలి ఉంది గనక ఆయన ఆదిశేషుడు అంటున్నాం. ఆదిశేషం అంటే మొదటి శేషం అంటే భగవంతుడి గురించి మొట్టమొదట మనకి తెలుసుకోవాలి. కానీ అందులో శేషం మిగిలి ఉంటూనే ఉంటుంది. ఇది ఒక అర్థం. అంటే చాలా అర్థాలు చెప్పవచ్చు దానికి. మనం ఎంత కీర్తించినా, ఎన్ని తెలుసుకున్నా భగవంతుడి గురించి, దివ్యమైన లక్షణాల గురించి ఇంకా మిగిలి ఉంటాయి. అది అక్కడ. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడు, నేను నీకు అనంతమైన వాటిలో ప్రధానమైన వాటిని మాత్రమే తెలియజేస్తున్నాను అని చెప్తున్నాడు. 20వ అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. ఓ అర్జున, నేను సర్వజీవ హృదయములందు వసించి ఉన్నట్టి పరమాత్మను. సర్వజీవులకు ఆది మధ్యాంతములు నేనే అయ్యును. ఇక్కడ కృష్ణుడు మాట్లాడుతున్నాడు ఏమని, నేను సర్వజీవుల యందు వసించి ఉన్నట్టి అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. సర్వభూత అన్ని జీవుల లోపల నేను ఉన్నాను. ఎక్కడున్నాను, మరొక చోట చెప్తున్నాడు, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశోర్జున తిష్టది. అర్జున, ఈశ్వరుడు ఎక్కడున్నాడు అంటే అన్ని జీవుల హృదయంలో ఉన్నాడు. కాబట్టి మన యొక్క హృదయంలో పరమాత్మ ఉన్నాడు. అందుకే ఇక్కడ నేను సర్వజీవుల హృదయములందు వసించున్నట్టి పరమాత్మను. సర్వజీవులకు ఆది మధ్యాంతములు అహమాదిశ్చ మధ్యం చ. ఆది మధ్యం చ భూతానాం అంత ఏవ చ. జీవుల యొక్క అంతము. ఆది అంటే సృష్టి స్థితి లయ. ఈ సృష్టి స్థితి లయ దేనికి, ఈ విశ్వానికి, జీవులకు, ఇక్కడ ఉన్న మొత్తానికి కూడా ఉంది. అన్నిటికీ ఈ మూడే ఉంది. సృష్టి, విశ్వం సృష్టింపబడింది. తర్వాత విశ్వంలో మొదటి జీవి బ్రహ్మ సృష్టింపబడ్డాడు. జీవులన్నీ సృష్టించబడ్డాయి. అందులో విశ్వంలో అనేక లోకాలు సృష్టించబడ్డాయి. ఈ జీవులకు మరియు విశ్వానికి సృష్టి ఆది మధ్య అంతం కూడా నేనే అంటే అర్థం ఏంటి, ఆయన మీద ఆధారపడి ఉంది. కృష్ణుడు అనుకుంటే ఒక్కసారిగా సరే ఆది మాత్రమే ఉండాలి, మధ్య అంతం లేదంటే సృష్టింపబడింది వెంటనే నాశనం అయిపోతుంది, మధ్య లేదు ఇంకా. కానీ భగవంతుడు కావాలంటే భగవంతుడు కావాలనే జీవుల కోసం మనకి అవకాశం ఇవ్వడానికి స్థితి మధ్య, అంటే కొంత మనకు కావలసిన కార్యక్రమాలు, ఇంద్రియ భోగము లేదంటే ఆధ్యాత్మిక సాధన కానీ ఇంకేదైనా చేసుకోవడానికి మనకు కొంత సమయం ఇచ్చాడు. ముఖ్యంగా మనుషులు, మిగతా జీవులకు కూడా భోగించడానికి కూడా సమయం ఉంది. ఇతర జీవులకి ఏదైతే జంతువులు పక్షులు ఉన్నాయో అవి, అంటే మనమందరం జీవులమే కదా, మన కోరిక నెరవేర్చుకోవాలంటే రకరకాల దేహాలు స్వీకరించి జంతువుల్లాగా పక్షుల్లాగా ఎగరడం ఇవన్నీ చేసి భోగిస్తూ ఉంటాం. కాబట్టి భోగానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు, అదేవిధంగా అంతం చేస్తున్నాడు. అలా కాకుండా ఆది మాత్రం ఉండాలంటే సృష్టింపబడతాం, తర్వాత మనం వెంటనే నిద్రావస్థలో పెట్టేశాను అనుకోండి, మనం అప్పుడు మన అంతము తెలియదు, మధ్య ఏం ఉండదు, సృష్టింపబడతాం మళ్ళీ నిద్రావస్థ. కాబట్టి ఇది భగవంతుడి ఇష్టం, ఏదైనా జరగవచ్చు. కానీ ఆయన మనకి ఆది మధ్య అంతం ఈ విశ్వానికి, జీవులకి అన్నిటికీ ఇచ్చాడు. ముఖ్యంగా ఇక్కడ జీవుల గురించి చెప్తున్నాడు. కాబట్టి ఆది మధ్య అంతం ఏదైతే ఉందో ఇది నేనే, జీవులకి నేనే ఆది మధ్య అంతమును అని చెబుతూ ఉన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా 20 శ్లోకాలు అయినాయి. తర్వాత శ్లోకాలు వచ్చేవారం చూడవచ్చు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు దీనికి సంబంధించి. స్త్రీలు ఆడవాళ్ళు చామరం అన్ని స్త్రీలు చామరం లేదా ఇవన్నీ ఇవ్వచ్చా లేదా అనేది ప్రశ్న, అంతే కదా. ఇవ్వచ్చు, మీరు చేసేది అంటే విగ్రహాలు అయితే అది వేరే విషయం. విగ్రహం కాదు కదా, పర్లేదు. ఫొటోస్కి, చిత్రపటాలకి, ఫోటో ఇంట్లో ఆల్టర్లో ఫొటోస్కి వాటికి ఎవరైనా చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది. కాకపోతే విగ్రహాలు అవన్నీ ఉంటే ఒక మందిరం అలా అయితే మందిరానికి అయితే వేరే నియమాలు. ఇంట్లో కాబట్టి చామరం అలా ఉంటే ఎవరైనా మాతాజీలు వాళ్ళు చేసుకోవచ్చు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు, కలియుగంలో వెంకటేశ్వర స్వామి అని విన్నాను. మరి కృతయుగం అనే యుగం స్టార్టింగ్ లో కృతయుగం ప్రభుజీ చెప్పండి. కృతయుగంలో ఏ దేవుడు ప్రభుజీ?
ఇదంతా ఏంటంటే, ఇది మీరు చెప్పింది దాంట్లో తప్పేం కాదు. కాకపోతే ఈ యుగానికి వెంకటేశ్వర స్వామి అనేదే కాదు. కాకపోతే వెంకటేశ్వర స్వామి ముఖ్యంగా భారతదేశంలో అందరూ కలియుగ దైవం అని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నానుడిగా ఉండడం వల్ల మనం అందరం కలియుగం వెంకటేశ్వర స్వామి అంటున్నాం. అలా ఏం కాదు. కలియుగానికి శాస్త్రం చూస్తే ఏంటో తెలుసా మీకు? హరినామ సంకీర్తనం. కలియుగ దైవం ఎవరంటే హరినామ సంకీర్తనం శాస్త్రం ప్రకారం. మరి అయితే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కాదా అంటే అలా ఏం లేదు, కలియుగ దైవమే. కానీ నిజానికి చూస్తే ఆయన ఈ కలియుగం కాదు, పూర్వ కలియుగం నుంచే ఉన్నాడంట. ఎవరు? వెంకటేశ్వర స్వామి అక్కడ. కాబట్టి కలియుగానికి వెంకటేశ్వర స్వామినే కాదు, కలియుగంలో హరినామ సంకీర్తనం. అది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటారు. అదేమీ తప్పు కాదు. కాబట్టి ప్రతి యుగానికి భగవంతుడు అవతరిస్తారు. యుగావతారాలు, మన్వంతర అవతారాలు అని భగవంతుడు ఉన్నాయి కదా. ప్రతి యుగంలో కూడా భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. మరి సత్యయుగంలో ఎవరంటే నరసింహస్వామి అవతరించాడుగా. సత్యయుగంలో ప్రహ్లాదుడు ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఈ చతుర్యుగంలో నరసింహస్వామి వచ్చాడు. రాబోయే సత్యయుగంలో నరసింహస్వామి రావచ్చు, లేదా ఇంకొక రూపము రావచ్చు. అలాగనమాట. అంటే కానీ దాదాపుగా అవే రూపాలు వస్తూ ఉంటాయి, మధ్య మధ్యలో కొంచెం మారుతూ ఉంటుంది. అంటే ఇది ఎగ్జాక్ట్ గా సినిమా తీసి వదిలేసినట్టుగా మళ్ళీ అలాగే అదే రీల్ రాదు, కొంచెం రీల్ మార్పు రావచ్చు. కానీ దాదాపుగా విచిత్రం ఏంటంటే, దాదాపుగా అవే అవతారాలు మళ్ళీ వస్తూ ఉంటాయని చెప్తున్నారు ఆచార్యులు. కాకపోతే ఆ అవతారాలు లీలలో కొంచెం మార్పు జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి త్రేతాయుగంలో రాముడు వచ్చాడు, మళ్ళీ త్రేతాయుగంలో రాముడు వచ్చినప్పటికీ ఈసారి రాముడికి 3 బదులు 5 సోదరులు ఉండొచ్చు, లేదా 2 ఉండొచ్చు. కృతయుగంలో ప్రభుజీ, కృతయుగంలో ఏ దేవుడు అంటే సత్యయుగమే కృతయుగం. సత్యయుగం అంటే కృతయుగం. ఓకే ప్రభుజీ, ఇప్పుడు అదే మాతాజీ క్వశ్చన్ అడిగారు కదా, సో దానికి దానికి రిలేటెడ్ ఒక క్వశ్చన్ నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. అంటే ఇది వరకు మనం అనుకున్నాం కదా, మనం గాని మంచి భక్తులైతేనే, అంటే చాలా భక్తి అయితేనే ఆ భగవంతుడు ఉన్నాడో లేదో మనకి తెలుస్తుంది అని చెప్పేసి. అయితే ఇది వరకు నేను ఒక ప్రశ్న అడిగాను, త్రేతాయుగంలోనైనా లేదా అంతకు ముందు యుగాల్లో కూడా మనం బతికి ఉండుంటివి, అంటే మంది జన్మ అయి ఉంటది, కానీ వేరే వేరే సోల్, అంటే వేరే వేరే బాడీస్ లో ఉండుంటది. కానీ అప్పుడు మనకి దేవుడు ఉన్నా సరే మనకి తెలిసేది కాదు అతను భగవంతుడు అని చెప్పేసి. అలాగే ఇప్పుడు కూడా మనకేంటి ప్రమాణం? భగవంతుడు ఎక్కడో ఒక ఇంకార్నేషన్ అయితే అయి ఉండొచ్చు కదా, మనం ఎలాగది కన్క్లూడ్ చేస్తాం భగవంతుడు లేడు అని చెప్పేసి? అంటే ఇప్పుడు మనం తెలుసుకోలేకపోతున్నాం భగవంతుడు ఎక్కడో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ద్వాపర యుగంలో భగవంతుడు శ్రీకృష్ణ భగవంతుడేమో అక్కడక్కడ తిరుగుతున్నా సరే సొంత దుర్యోధనుడికి అర్థం కాలేదు అతను భగవంతుడని. తర్వాత వేరే దుర్యోధను అందములందరికీ ఎవరికి అర్థం కాలేదు అతను భగవంతుడే అని చెప్పేసి. కానీ అలాగే ఇప్పుడు కూడా కలియుగంలో కూడా ఎక్కడో ఒకరి దగ్గర భగవంతుడు అవతరించి ఉంటారు కదా, కానీ మనం అది తెలుసుకోలేకపోతున్నాం. మన అజ్ఞానం వల్ల, లేకపోతే మనలో ఉన్న 3 గుణాల వల్ల మనం తెలుసుకోలేకపోతున్నాం. సో దాని ప్రమాణం ఏంటి? ఇంకా కలియుగంలో భగవంతుడు రాలేదు, వస్తాడు, ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ కలియుగంలో ఉన్నాము, ఇంకా దీని 3 చరణాలు ఉన్నాయి అంటే అడుగుతున్నాను ప్రభుజీ, ఎలాగా అంటే మనం ప్రమాణించుకుంటాము? అంటే కలియుగంలో ఇప్పుడే ఉండొచ్చు కదా అని అడుగుతున్నాను. కలియుగంలో ఉండొచ్చు కదా, ఉంటేనే మనం ఇప్పుడు మేమైతే అంత చెయ్యట్లేదు, మిగతా వాళ్ళందరూ అయితే చాలా వరకు కంటిన్యూస్ భగవన్ నామ స్మరణే చేసుకుంటున్నారు. సరే వినండి, చెప్పేది వినండి. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కలియుగానికి సంబంధించి వ్యాసుడు మనకి అన్ని గ్రంథాలు ఇచ్చాడు కాబట్టి ప్రస్తుత కలియుగంలో ఏం జరగబోతుందో భవిష్య పురాణం అనేది కూడా ఉంది, అందులో కూడా ఇవ్వబడింది. తర్వాత సత్యయుగంలో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. కాబట్టి కలియుగంలో భగవంతుడి యొక్క అవతారం ఏమిటి అనేది వ్యాసుడు ఇచ్చిన దాని ప్రకారం కల్కి అవతారం, భగవంతుడు నేరుగా అవతరించేది. కానీ పరోక్షంగా భగవంతుడి అవతారం ఇప్పుడు కలియుగంలో జరిగింది. అది ఏమిటంటే హరినామం ద్వారా. అంటే హరినామం ద్వారా, నామరూపే కృష్ణ అవతారం. అంటే భగవంతుడు కలియుగంలో నామరూపంలో ఉంటాడు. అందుకే చైతన్య మహాప్రభు వచ్చినా కూడా నేను కృష్ణుడిని అని కృష్ణుడు బాహాటంగా చెప్పడం జరగలేదు, భక్తులు గుర్తించారు. కానీ
భగవంతుడు నేరుగా కృష్ణుడిలాగా ఆయన లీలలు చేయలేదు చైతన్య మహాప్రభు. కాబట్టి పరోక్షంగా భగవంతుడి అవతారం కలియుగం ప్రారంభంలోనే జరిగింది హరినామ రూపం. అదే విధంగా నేరుగా భగవంతుడి అవతారం ఏమిటి అంటే కల్కి అవతారం అని మనకి వ్యాసుడు ఇచ్చిన భాగవతంలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే చాలా మంది దొంగ అవతారాలు, దొంగ స్వాములు, ముఖ్యంగా దొంగ అవతారాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే మోసగాళ్ళు ఉన్నారో వాళ్ళు నేను కలికినని లేదా అవతారం అని లేదా లక్ష్మీనారాయణ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మనకి మోసగాళ్ళుగానే మనం గుర్తించాలి. ఒకవేళ మీరు అనుకున్నట్లుగా ఏమో ఎక్కడో ఉండొచ్చు అనే అనుమానాన్ని అందరికీ మనం ప్రచారం చేస్తే ఎవరికి వాళ్ళు ఇక్కడ ఇదిగో ఇతనే లక్ష్మీ నారాయణుడు లేదా ఈయనే కల్కి అని రకరకాలుగా చెప్పే అవకాశం ఉంది, మనం పక్కద్రోవ పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ కలియుగం వరకు మనకి ఆచార్యులు ఇచ్చిన గ్రంథాల్లో వ్యాసుడు ఇచ్చిన ప్రకారం కల్కి అవతారమే. అయితే మీరు అన్న మాటలో ఒకటి సత్యం ఏమిటంటే కలియుగం కానీ ఇక్కడే భగవంతుడు ఉండాలని లేదు. మరొక విశ్వంలో భగవంతుడి లీల మీరు అన్నట్లుగా జరుగుతూనే ఉంటది, అక్కడ అవతరిస్తూనే ఉంటాడు. కృష్ణుడి లీల, రాముడి లీలలో ఇవన్నీ కూడా వేరే విశ్వాల్లో. ఎందుకని ఇక్కడ కలియుగం జరిగితే వేరే విశ్వంలో కలియుగం జరగాలని లేదు, అక్కడ సత్యయుగం కూడా జరుగుతూ ఉండదు. ఎందుకని అనంత కోటి చాలా విశ్వాలు ఉన్నాయి, అందులో ఒక దాంట్లో మనం ఉన్నాం. కాబట్టి అక్కడ భగవంతుడి లీల ఏవో జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ విశ్వంలో ప్రస్తుతం అయితే మనకి ముఖ్యంగా భూమి మీద ఇక్కడ భగవంతుడి యొక్క అవతారం ఏంటంటే తర్వాత రాబోయేది కల్కి అవతారం. బుజ్జి, ఇంకొక ప్రశ్న. అంటే ఎప్పుడైనా సరే అంటే పురాణాలు బట్టి లేకపోతే అంటే చాలా వరకు ఏంటంటే చాలా అన్యాయాలు పెరిగిపోయి అంతవరకు భగవంతుడు రారు. ఎందుకు అలా జరుగుతుంది? ఇప్పుడు మనిషి ఇప్పుడు ఓకే, నాకు మీ ప్రశ్న అర్థమైంది. ఒక నిమిషం వినండి, మీ ప్రశ్న అర్థమైంది, మళ్ళీ దాన్నే రిపీట్ చేయవసరం లేదు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే భగవంతుడు చాలా అన్యాయాలు లేదా ఎక్కువ కాలం ఎందుకు తీసుకుంటాడు, చాలా జరిగే వరకు ఎందుకు ఉంటాడు అని. అయితే మన దృష్టిలో అది ఎక్కువ కాలం చాలా జరుగుతున్నాయి అన్యాయాలని, కానీ భగవంతుడి దృష్టిలో అది ఏం లేదు. ఎందుకని ఆయన దృష్టిలో అన్ని ఏం జరుగుతున్నాయి ఆయనకు అన్ని తెలుసు. కాబట్టి ఎప్పుడు రావాలి, ఎప్పుడు వస్తే మళ్ళీ ధర్మాన్ని స్థాపించడం లేదా సాధువులను కాపాడడం జరుగుతుంది అనేది సరైన సమయం మనకంటే కూడా భగవంతుడికి తెలుసు. కాబట్టి అదే సరైన సమయం. కాకపోతే మనం అనుకుంటాం ఏమని, ముందలే వస్తే భగవంతుడు ఈ అన్యాయం ఆగిపోతుంది కదా, ఈ అరాచకాలు ఉండవు కదా, ఇంకా బాగుంటుంది కదా అని. కానీ భగవంతుడు మనం ఒక దృష్టితోనే చూస్తాం, భగవంతుడు పూర్తిగా అందరి దృష్టికోణం నుంచి చూస్తాం, సర్వజీవుల యొక్క శ్రేయస్సు కోరేవాడు. కాబట్టి మనకంటే భగవంతుడికి బాగా తెలుసు కనుక కేవలం మన యొక్క అపోహం మాత్రమే, ఏంటి అంత ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు, ఇంకొంచెం ముందల రావచ్చు కదా, లేదా చాలా అన్యాయం జరిగింది, చాలా మంది మరణించారు కదా అని అనిపిస్తుంది మనకంతే. శ్రీమద్ భగవద్గీత కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై.